బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అభ్యర్థిని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొనున్నారు. ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర జిల్లా నేతలు, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావాహుల అభ్యర్థిత్వాలను పరిశీలించి తుది జాబితాను సిఈసికి పంపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం. అయితే ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ లోక్సభకు పోటీ చేయ అభ్యర్థుల వడపద కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమవుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, జయరాం రమేష్, అంబికా సోనిలు హాజరవుతున్నారు. అలాగే తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే 9 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ రోజు జరగబోయే మీటింగ్ లో 8 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి వారికి సంబంధించిన పేర్లను రేపు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. సమావేశం తర్వాత అంటే ఈ రోజు రాత్రికి 11ంటికి కానీ లేదా రేపు ఉదయం 11ంటికి కానీ జాబితా అభ్యర్థులకు, తెలంగాణకు సంబంధించి 8 మంది అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా 3 స్థానాలకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతుంది. 2 స్థానాలకు సంబంధించి ఒకటి ఖమ్మం, రెండోది భువనగిరి. ఈ 2 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఖమ్మం సీటు, ఎంపీ సీటు తన భార్యకి ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మరి అలాగే డిప్యూటీ సీఎం డిమాండ్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు భువనగిరి ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి 2 కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే స్థానాలే. ఈ 2 స్థానాలు కూడా వీళ్ళిద్దరికి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి పార్టీల నేతలు అలాగే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి స్థానాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన్ని ఆ స్థానానికి చామల కిరణ్ కుమార్ ని గెలిపించాలని 7 ఎమ్మెల్యేలకు కూడా 6 ఎమ్మెల్యేలకు ఒక మాజీ ఎమ్మెల్యేకు చెప్పడం జరిగింది. మరి భువనగిరి నియోజకవర్గంలో మరి వాళ్ళు దీని మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పైలా శేఖర్ రెడ్డి అనే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి రంగంలోకి దించుతున్నారు. ఆయన కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని ఇక్కడ రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా. మరోవైపు అంటే తమ కుటుంబంలో కానీ సీట్ ఇవ్వకపోతే ఈ సీట్ ని బీసీలకే ఇవ్వాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. మరి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి
బీసీలకు సీట్లు ఇవ్వాలి, బీసీలకి భువనగిరి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది. దీంతో ఈ రోజు వీటన్నిటికి కూడా తెరదించుతూ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. థ్యాంక్ యూ రామకృష్ణ.